రాజాసింగ్ భిన్నాభిప్రాయ ప్రకటన, తీవ్ర విమర్శల ఎపిసోడ్ నుంచి రాజీనామా, తదనంతర పరిణామాల్లో ఆమోదం వరకు ఎక్కడా బీజేపీని, ఆ పార్టీ అధినాయకత్వాన్ని విమర్శించలేదు. మోదీ, అమిత్ షా, యోగి వంటి నేతల విషయంలో వినయమే ప్రకటించిండు కూడా. రాజీనామా ఆమోదం తర్వాత పంపిన వీడియో సందేశంలో కూడా ఎక్కడా బీజేపీని ఆయన విమర్శించలేదు. ఈ వైఖరే కార్యకర్తలను, హిందుత్వ కోసం, గోరక్షణ, ఆలయ రక్షణ కోసం పోరాడుతున్న కట్టర్ కార్యకర్తలను ముఖ్యంగా ఆలోచనలో పడేస్తాయి. కాలక్రమంలో రాజాసింగ్ లక్ష్యంగా చేసుకున్న కొంతమంది నేతలపై వ్యతిరేకత మరింత పెరుగుతుంది. దీన్ని నివారించడానికి, పర్యవసానాలను అంచనా కట్టడానికి జాతీయ నాయకత్వం ప్రయత్నించి ఉంటే ఫలితం మరో లెక్క ఉంటుండే. తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఉన్న అందరూ నేతల అవసరం ఆ పార్టీకి ఉన్నది. వారంతా ఉండటం వల్ల, అంటే భిన్న ధోరణులు ఉన్న వారు ఉండటం వల్ల రాజకీయ వైవిధ్యం విభిన్న వర్గాల శ్రేణులను ఆకట్టుకుంటూ ఉంటుంది. రాజకీయ నిర్మాణానికి అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్నప్పుడే అవి ఎన్నికల వ్యాకరణంలోకి తర్జుమా అవుతాయి. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. మజ్లిస్ను రాజకీయ దిగ్బంధం చేసే నేతల అవసరం చాలా ఉన్నది. పొలిటికల్ పోలరైజేషన్ తప్పనిసరి అవుతుంది. శ్రేణులను మోహరించడం అనివార్యమవుతుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితి కాస్తంత భిన్నంగా ఉండే.